సో ఈ మిగతా ప్రపంచంలో. పార్టీలకి ఎంతగానో సపోర్ట్ చేస్తున్న సిపిఐ ఒకప్పుడు ప్రజల్లో ఈ ఫీలింగ్ ఉండేది. సిపిఐ అంటే కేవలం ప్రజల కోసమే పనిచేసేది. డబ్బు అన్నది ఇందులో ఉండదు. సో ఈ రేంజ్‌లో మన వెనకాలే ఎప్పుడూ కూడా వస్తూ ఉంటారు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళంటే అనే పొజిషన్ నుంచి ఎక్కడ మారింది సార్ ఇదంటే వాళ్ళలో ఏమన్నా వ్యతిరేకత వస్తుందా? లేక మిగతా పార్టీలాగే సిపిఐని జనాలు అనుకోని మార్పులేమన్నా మీరు చూస్తున్నారా ఇప్పుడు ఎమ్మెల్యేగా? ఇప్పుడు నేను ఇందాక చెప్పా కదా! కోట్లాది మంది కార్మికులు మాతో ఎందుకున్నారు. కానీ ఎన్నికల్లో ఎందుకు కనబడట్లేదు మరది? ఎందుకులా అంటే చెప్పాను కదమ్మా! మాకు కన్సాలిడేటెడ్‌గా జనం ఉండరు ఒక చోట. మా 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 వాళ్ళు స్ప్రెడ్ అయి ఉంటారు. ఆ సందర్భంలో ఏమైందంటే డబ్బు, హంగు లేకపోతే సహజంగా మాకు అందుకే ప్రపోర్షనల్ సిస్టమ్ అడుగుతాం మేము. ప్రపోర్షనల్ సిస్టమ్ అంటే మొత్తం దామాషా ప్రాతినిధ్యం చూస్తే మేమే పెద్ద పార్టీ అవుతాం. కాంగ్రెస్, బీజేపీ, నెక్స్ట్ కమ్యూనిస్టులు అవుతారు. ఇప్పుడు ఏమైంది, నీకు ఒక 100 ఓట్లుంటే 5 పోటీ చేస్తే 25 ఓట్లు అంటే ఒక ఓటు మెజార్టీ వచ్చి మిగిలిన వాళ్ళకి 20 అట్లా వచ్చినా ఆడు గెలుస్తాడు. మిగిలిన వాళ్ళందరూ వ్యతిరేకించినా సరే అట్లా లెక్క వచ్చినప్పుడు కమ్యూనిస్టులుగా హంగు, ఆర్భాటం, డబ్బు అన్నీ కూడా మా బలహీనతలు ఉన్నాయి. కాబట్టి తర్వాత అధికార పార్టీ కొద్దిగా అధికారం మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి రావడానికి ఫైట్ చేసి మెయిన్ అపోనెంట్ వాడు కొద్దిగా సహజమైన అడ్వాంటేజెస్ ఉంటాయి. తర్వాత కమ్యూనిస్టు భావజాలంగా వచ్చేసరికి చాలా దుష్ప్రచారం కూడా. ఒక పక్క దీన్ని ఆరాధించే వాళ్ళు ఉంటారు, మరో పక్క ఏమో ఇప్పుడు ఈ దేశానికి అవసరమా, ఈ సమాజానికి అవసరమా అనేవాళ్ళు ఉంటారు. ఈ సమాజం ఏది తీసుకున్నా సరే కమ్యూనిజం అనేది మనిషి సిద్ధాంతం. ఇది మనిషి కోసం పుట్టిన సిద్ధాంతం. అది జనాలకు తీసుకెళ్ళడంలో కూడా మా వైఫల్యం ఉంది. జనం కోసం పుట్టిందే కదా ఇది. జనం హక్కుల కోసం పుట్టింది, వాళ్ళ స్వేచ్ఛ కోసం, వాళ్ళ న్యాయం కోసం, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా. ఇవన్నీ కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే ప్రశ్నించేవాడు ఉండడని కాదు. నా దృష్టిలో ప్రశ్నించే ప్రతి ఒక్కరు కమ్యూనిస్టే. సిపిఐ, సిపిఎం లేకపోతే ఈవెన్ అదర్ పార్టీస్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు నెల్సన్ మండేలా ఉన్నాడు. దో టెక్నికల్ ఈజ్ నాట్ ఏ కమ్యూనిస్ట్, బట్ ఇన్ రియల్ లైఫ్ ఈజ్ ఏ కమ్యూనిస్ట్. హీ వాజ్ ఇంప్రిజన్డ్ ఫర్ సెవరల్ ఇయర్స్. ఆ విధంగా చేశారు. అటువంటి వాళ్ళందరూ. మరి చెగువేరా ఇంకోవైపు ఉంటాడు. ఇట్లా తీసుకుంటే అల్లూరి సీతారామరాజు ఆనాడు కమ్యూనిస్ట్ కాకపోవచ్చు కానీ ఆయన భావజాలం అదే. తర్వాత కోమరం భీం, అలాగే ఇంకా అనేక మంది ఇటువంటి వాళ్ళందరూ ఒక భూమి హక్కు కోసం ఒకటి చచ్చిపోతారు, ఇంకో దానికోసం ఇంకోటి చచ్చిపోతారు. ఆ విధమైన విప్లవ భావజాలం కలిగిన ప్రతి ఒక్కళ్ళకి ఎప్పుడో అంటే కొంతమంది కమ్యూనిస్ట్ భావజాలం, కొంతమంది వేరేగా ఉంటుంది, కానీ అంతర్లీనంగా లక్ష్యం ఒకటి. ఆ లక్ష్యం అయితే ఒకటి. ఇప్పుడు మీరు 10 సంవత్సరాల వరకు బీఆర్ఎస్ అన్నది తెలంగాణను పరిపాలించింది, సీఎం పదవిలో ఉంది. సో ఇప్పుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరంగా మీరు బీఆర్ఎస్ పరంగా ఎటువంటి చెడు విషయాలు చూసారంటే వాళ్ళు ఏం నాశనం చేశారు? ఎందుకంటే స్కామ్స్ అని బోల్డ్ అని మాట్లాడుకుంటున్నాం. ఎంత ఐటీ సెక్టర్ అన్నది డెవలప్ అయింది హైదరాబాద్ అని చెప్తున్నా కూడా స్కామ్ల పరంగా చాలా ఎక్కువ ఉన్నాయి, అన్యాయాలు అయితే ఎక్కువ జరిగినాయి అంటారు. దానికి యాజ్ ఏ సిపిఎం మెంబర్గా మీరేమంటారు? సహజంగా తెలంగాణ వస్తే చాలా ఆశించారు. అద్భుతాలు ఎవరు చేయలేరు కానీ ప్రయత్నం జరగాలి. కొన్నిట్లో చేశాడు అతను, ఏదో గ్రామాలు అది ఇది బిగినింగ్ ఫస్ట్ టర్మ్లో ఏదో చేశారు. కానీ కొన్ని అంశాలు ఆయన ఏం చేద్దాం అనుకున్నాడు, ఏం చెప్పాడు అటు పూర్తిగా భిన్నంగా, అన్నీ భిన్నంగానే ఉంటాయి. నీకు ప్రజల పార్టీ తెలంగాణ, ప్రజలకి నువ్వు కలవు, ఎమ్మెల్యేలు కూడా కలవు. ఇటువంటివన్నీ ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సరే స్కాములు ఇటువంటివన్నీ అవి వేరు. మళ్ళీ నేను అనేది ముందు స్కాములతో పక్క, మరోవైపు ప్రజలకు సంబంధాలు ఒకటి, రెండు జాగ్రత్తగా ఉండాలి. స్కాములు జరగొద్దు. ఏ గవర్నమెంట్ మీద ఏదో ఒకటి ఆరోపణలు వస్తాయి, దానిలో అర్థం చేసుకుంటారు. గవర్నమెంట్ పరంగా వచ్చే వేరు, వ్యక్తిగతంగా అమాసింగ్ ద వెల్త్ అటువంటి వేరు, అవన్నీ కూడా చూస్తారు వ్యక్తిగతంగా. సరే ఆ విధంగా బీఆర్ఎస్ అనేది ఒక అప్పుడున్నటువంటి ఎమోషన్స్ బేస్గా టీఆర్ఎస్గా వచ్చింది. దానికి రకరకాల ఆలోచనలతో వాళ్ళకున్న అవకాశాలని వాళ్ళు చెడగొట్టుకున్నారు. మంచిగా దాన్ని చక్కగా మలుచుకుని, ఒక సిస్టమేటిక్గా మలుచుకుని, వ్యక్తి స్వార్థం తగ్గించి
ఏ లక్ష్యం కోసం తెలంగాణ ఏర్పాటైందో ఆ లక్ష్యం సాధించడంలో ముందున్న మీరు దానికి అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసుకోవటంలో వైఫల్యం చెందారు. దీన్ని ఇంకెలా ముందుకు తీసుకెళ్ళాలి ఆ ఆలోచనల కంటే వ్యక్తిగత స్వార్థాల మీద ఎక్కువ పెంచారు. అందువలన సహజంగానే బీఆర్ఎస్ దెబ్బతింది. సో మీరు రాకముందు ఇక్కడ కొత్తగూడెంలో ఎమ్మెల్యే అవ్వకముందు ఎలాంటి సిచ్యువేషన్స్ని మీరు చూసేవారు? ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలాంటి చేంజెస్ ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేలా ఏం చేయగలిగారు సార్? ఏం అద్భుతాలు ఏం చేయలేము, నేను చెప్పే కదా, ఒక మనిషి ఏమి అద్భుతాలు చేయలేము. ఉన్న దానిలో సిస్టమేటిక్గా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు అవసరమైన కనీస ప్రాథమిక అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రజలకు రావాల్సినటువంటి ప్రాథమిక అవసరాలు తీర్చడం లేనప్పుడు వాళ్ళ తరపున మాట్లాడే పరిస్థితి ఉండాలి. అదేవిధంగా మన రోడ్లు కానీ లేకపోతే ఇతర అంశాల్లో ఒక్కసారి ఇప్పుడు ఇవాళ కొన్ని రోడ్లు చూస్తే గుంటలుగా ఉంటుంది, కొన్ని గుంటలు పడిపోతున్నాయి. అంటే ప్రభుత్వం డబ్బు కూడా ఉండాలి, డబ్బు లేకపోయినా కూడా సామర్థ్యం కూడా ఉండాలి. నేను ఒక ఊరు వెళితే నేను చాలా రోజులైంది అవి పక్క వెళ్ళి, పెద్ద మామూలు కొండలు ఉన్నట్టుగా ఒక రోడ్డు మీద ఉంది. వెంటనే అది పెద్ద ఖర్చు కాదు, అధికారులకు చెప్పాను. వెంటనే వాళ్ళు ఇవాళ నేను మళ్ళీ వెళ్తే మొత్తం పూర్తి చేశారు. నిలబడుతుందా తర్వాత పోయింది. అసలు దాని మీద మెకానిజం గవర్నమెంట్ కానీ ఒక సిస్టమ్ ఉండాలి. అట్లా మన అటువంటి జనాలకి ఏంటంటే అటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం వాళ్ళు ఏమో కోరుకుంటారు, మాకు రోడ్డు కావాలి, లేకపోతే ఇల్లు కావాలి, అవి ఓ భాగం. ముందు సౌకర్యాలు, మాకు రోడ్డు శుభ్రత ఉండాలి, మంచినీళ్ళు కావాలి, కరెంటు కావాలి, పిల్లల చదువు కావాలి, మంచి ఆరోగ్యం కావాలి. చేయగలిగిన మేరకు చేయాలి, చేయకపోతే గవర్నమెంట్ దెబ్బలాడాలి. అంత మేరకు నేను సక్సెస్ అయ్యా. ఏదో ఒకసారి ఇంకా ఉద్యోగాలు కావాలంటే ఏదైనా ప్రాజెక్టులు రావాలి, పరిశ్రమలు రావాలి. అది దానికోసం మనం డిమాండ్ పెడతాం. చేయాల్సింది గవర్నమెంట్గా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఏ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధిని అభివృద్ధి ఎలా తీసుకెళ్ళాలి, అది గవర్నమెంట్గా ప్లాన్ ఉండాలి. మేము సూచనలు చేస్తూ ఉంటాం. ఆ విధంగా అందుబాటులో ప్రజలకు ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల అవసరాలు గుర్తించాలి, గమనించాలి, వాటిని తీర్చడానికి ప్రయత్నం చేయాలి. అన్నీ తీర్చలేకపోయినా అటువంటి ఎమ్మెల్యే నా దృష్టిలో సక్సెస్ఫుల్ ఎమ్మెల్యే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీకు ఇక్కడ సహాయపడింది కొత్తగూడెంలో నగ్గడానికి. సో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. కంపేర్ చేసుకుంటే మిగతా వాటితో పోల్చుకుంటే మీకు సపోర్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు నిధులు రావడం కానీ సమకూరడం కానీ ఈ విషయాల్లో మీకు సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే మీరు ఒప్పుకుంటారా? కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందువల్లంటే ఆ పరిచయాల వలన కానీ లేకపోతే పొత్తులో గెలిచారు కాబట్టి సహజంగా అధికార పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు కొద్దిగా ఎక్కువ ఇచ్చుకుంటారు. అది న్యాయమా అన్యాయం అని అను కానీ ఎవరు పక్కన వెంటబడి అడుగుతూ ఉంటారు, తీసుకుంటారు. నేను కూడా బాగా వెంటబడతా ఉంటాను. ఏది పని కావాలన్నా కొద్దిగా ఎక్కువ తెస్తాను నేను. ఎవరైనా తెచ్చుకుంటారు, నేను కూడా మంత్రులు ఎలా తెచ్చుకుంటారో అంత తెచ్చుకుంటా ఫండ్స్. అంటే కొన్ని అధికారులు ఇచ్చేవి ఉంటాయి వాళ్ళ చేతుల్లో, కొన్ని మంజూరీలన్నీ వాళ్ళే చేస్తారు, ఇలా ఉంటాయి. ఆ విధంగా చూస్తే పర్వాలేదు. సార్ ఇప్పుడు ఫైనల్లీ మీరు మీ యొక్క కొత్తగూడెన్ని మీరుండే ఇంకో 3 సంవత్సరాల్లో ఏ పొజిషన్లో చూడాలనుకుంటున్నారు? కొన్ని కావాలి. కొత్తగూడెం మరింత అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు కార్పొరేషన్ ఒకటి తీసుకొచ్చాం. ఆ కార్పొరేషన్ స్టెబిలైజ్ చేసుకోవాలి, మున్సిపల్ కార్పొరేషన్. దానికి సంబంధించినటువంటి సిస్టమ్స్ అన్నీ ఇంకా చేసుకోవాలి. అలాగే ఇప్పుడు 800 మెగావాట్స్తో ఒకటి వస్తుంది పాల్వంచికి సంబంధించి. అలాగే హెల్త్ యూనివర్సిటీ వచ్చింది, ఎర్త్ యూనివర్సిటీ, ఇలా కొన్ని వచ్చినాయి. ఇంకా మాకు విమానాశ్రయం అనేది ఒకటి రావాలి. పెద్ద బైపాస్ రోడ్లు కూడా మంజూరు అయింది. అవన్నీ అయిపోతే విమానాశ్రయం ఒకటి, కొన్ని మైన్స్ రావాలి. ఇటు మైన్స్ అటు ఎన్ఎండిసి ఒకటి ఉంది. మాకు ఎవరికి లేని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ రోజుల్లోనే 100 ఎకరాలతో ఒక్కో పరిశ్రమ ఉంది. అవన్నీ క్షీణించే దశలో ఉన్నాయి. సహజ సిద్ధమైనటువంటి వనరులు ఉన్న ప్రాంతం ఇది, కోళ్ళు ఇటువంటి అన్నీ. అవన్నీ కూడా క్రమే డిప్లీట్ అవుతున్నాయి. దాని మళ్ళీ కొత్త బావులు ఇంకా ఉన్నాయి, ఇంకా రిసోర్సెస్ ఉన్నాయి. దాన్ని ఉపయోగించి మళ్ళీ తీయాలి. దాని మీద శ్రద్ధ పెట్టడం కోసం నా ప్రయత్నం నేను చేస్తాను.